వేములవాడ మున్సిపల్పై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం 1, 2, 3 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు 1వ వార్డు అభ్యర్థి రేగుల లత రాజేశం, 2వ వార్డు అభ్యర్థి ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి, 3వ వార్డు అభ్యర్థి లక్ష్మీ హనుమంతులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి పనులకు ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. వేములవాడ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగిందని, అప్పుడు చేసిన అభివృద్ధి పనులను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చూపిస్తున్నారని అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఏనుగు మనోహర్ రెడ్డితో పాటు వార్డు ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు అందుకే కారు గుర్తుకేయాలి, మళ్ళా సరేనా, ఆశీర్వదించాలి. కారు గుర్తు మర్చిపోద్దు. ఇరవై నెలలు 52,000 బాకారు మీకు. అవునా, ఒక్కొక్కరికి 52,000, 26 నెలలు అయింది. టీఆర్ఎస్ వచ్చినాక 2,000 ఇచ్చారు. టీఆర్ఎస్ వచ్చినాక కారు గుర్తు ఉన్నప్పుడే 2,000 ఇచ్చారు కేసీఆర్. మళ్ళీ కారు గుర్తు కేటీఆర్ గారి నాయకత్వం, లక్ష్మీనరసింహరావు గారి నాయకత్వం, మనోహర్ నాయకత్వం, కారు గుర్తుకే. వేములవాడ పట్టణంలోని మరి వార్డ్ నెంబర్ 1 రేగుల లత గారు, వార్డు నెంబర్ 2లో ఏనుగు జ్యోతిరెడ్డి గారు మరి పోటీ చేసే సందర్భంలో ఈరోజు భారీ ఎత్తున మరి తరలి వచ్చిన మా సపోర్టర్లు, బీఆర్ఎస్ సోదరులు మరి గెలిపించుకోవాలి మా అభ్యర్థులని అనే ఒక భావనతోనే ఈరోజు ప్రచారం కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజల స్పందన, ప్రజల ఆశీర్వాదం ఏదైతే కనిపిస్తుందో అభ్యర్థుల పట్ల కానీ పార్టీ పట్ల కానీ సంపూర్ణమైన భారీ మెజార్టీతోని గెలుస్తామని ఒక సంపూర్ణ నమ్మకం మాలో కుదిరింది. తప్పకుండా వార్డు నెంబర్ 1, వార్డు నెంబర్ 2 తప్పకుండా గెలిచి వేములవాడ మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాము మళ్ళొక్కసారి అని ముందటికి పోతా ఉన్నాం. తప్పకుండా మరి ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారు అనే ఆశీర్వాదం చూస్తే ఒక సంపూర్ణ నమ్మకం ఉంది. సరే, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలలోకి వెళ్తే వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు న్యాయం జరిగింది. ఏది చెప్పినా, ఏ సంక్షేమ పథకాలు చెప్పినా ఆ ఫలాలే మాకు ఇంకా అందుతున్నాయి తప్పితే కాంగ్రెస్ మోసపూరితంగా 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పినారు. ఇప్పటివరకు ఏది కూడా ఆచరణలో పెట్టలేదు. మేము మళ్ళీ ఈ పొరపాటు మళ్ళీ చెయ్యము. 2023 అసెంబ్లీలో మేము ఏదైతే అన్నం పెట్టే మరి చేయిని పక్కకు పెట్టి ఏదో ఖాళీ గిన్నెలతో ఇప్పుడు ఉన్నాము అనే పరిస్థితిలో వాళ్ళు వ్యక్తపరుస్తుంటే మరి కేసీఆర్ గారిని బలపరుస్తాం. మళ్ళీ మేము ఓట్ల ద్వారానే మాకు అవకాశం వచ్చింది, కాంగ్రెస్కి బుద్ధి చెప్తానని వారు చెప్తుంటే మేమే ఆశ్చర్యపోతాను. ప్రజలు ఎంత రియాక్ట్ అవుతున్నారు, వారి కేసీఆర్ పట్ల ప్రేమ ఎట్లా వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ ఇది చూస్తూ ఉంటే సరే మళ్ళీ ఒకసారి మరి మాకు రెట్టింపు నమ్మిక కుదిరింది. తప్పకుండా మా ఇద్దరు అభ్యర్థులు గెలుస్తారనే సంపూర్ణ నమ్మకం ఉంది. అట్లనే వేములవాడ పట్టణంలో మరి ఈ 13వ తారీఖు మరి వచ్చిన రిజల్టే చెప్తుందని మేము భావిస్తా ఉన్నాం. ప్రచారానికి వచ్చిన అందరికీ సోదరీమణులకు అందరికీ కృతజ్ఞతలు. 1వ వార్డు అభ్యర్థి రేగుల లత గారు, 2వ అభ్యర్థి ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి,
అందరూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మనవి. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఫస్ట్ వార్డు నుండి రేగులలత కారు గుర్తుకు పోటీ చేస్తున్నాం. అందరూ వచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ ఆశిస్తున్నాం.